వైసీపీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయా? కూటమి సర్కార్ను విమర్శించాల్సిన నేతలు సొంత పార్టీ నేతల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? జగన్ టార్గెట్గా పరోక్ష విమర్శలు చేసిన ఆ నేత మాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి? సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రూటే సపరేటు. వైసీపీ అధికారంలో ఉండగా అందరూ లీడర్లకు భిన్నంగా గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి పేరుతో నిత్యం జనంలో ఉండేవారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన తీరే పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ హైకమాండ్ ను ఆయన నేరుగా అటాక్ చేశారు. పార్టీలో కొందరు నేతల అత్యుత్సాహం కారణంగానే ఓటమి పాలయ్యామని విమర్శించారు. సీఎం జగన్ ను కలవకుండా తమకు సీఎంఓ అడ్డుగా నిలిచిందని, అందుకే తమ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని విమర్శించారు. అయితే పార్టీలో నేతలందరూ సైలెంట్ గా ఉన్న సమయంలో కేతిరెడ్డి ఒక్కసారిగా నోరు తెరిచేసరికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఆయన తర్వాత మరికొందరు నేతలు కూడా హైకమాండ్ తీరుపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం కేతిరెడ్డి కామెంట్లు ప్రతిపక్ష వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి కూడా ఆయన వైసీపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరి కేవలం 2 నెలలు మాత్రమే అవుతోంది. అంతలోపే విమర్శలు గుప్పిస్తే ఎలా అని ప్రశ్నించారు. అయితే హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అద్భుతాలు జరగవన్నారు. హామీలు నెరవేర్చేందుకు సమయం ఇవ్వాలన్నారు. కూటమి నేతలు సంపద సృష్టించిన తర్వాత ఇస్తామని అన్నారని, అందువల్ల సంపద సృష్టించడానికి సమయం ఇవ్వాలని సొంత పార్టీ నేతలకు చొరకలంటించారు. సంపద సృష్టించిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి మాట్లాడాలన్నారు. వైసీపీ పెద్ద ఎత్తున అప్పులు చేసిందని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు వారు కూడా అదే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కామెంట్స్ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ వినుకొండలో పర్యటించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అక్కడ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు. వెంటనే హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పరామర్శలోనూ రాజకీయాలేనా అంటూ జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జగన్ కామెంట్లపై మాజీ ఎమ్మెల్యే నొచ్చుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇటీవల వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి పార్టీలోని కోటరే కారణమంటూ వైసీపీ నేత జక్కంపూడి రాజా విమర్శలు గుప్పించారు. ఆయన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నోరు విప్పారు. పార్టీలో కొందరి తీరు వల్లే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అప్పటి నుంచి పార్టీలోని ఓ వర్గం కేతిరెడ్డిని టార్గెట్ చేసినట్టు ప్రచారం జరిగింది. అంతలోపే మరోసారి కేతిరెడ్డి కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు కదా. సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. మొత్తంగా వైసీపీ ఓటమిని ఇన్నాళ్లు జీర్ణించుకోలేని కేతిరెడ్డి ఇప్పుడు కూటమి సర్కారుకు అనుకూలంగా మాట్లాడటంపై సొంత పార్టీ లీడర్లే గుస్సవుతున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయి పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ క్యాడర్ను మరింత గందరగోళానికి గురిచేస్తాయని అంటున్నారట. ఒకవేళ పార్టీ ఓటమిపై మాట్లాడాలి అనుకుంటే పార్టీ నేతతో చెప్పాలి, కానీ ఇలా సొంతంగా వీడియోలు వదలడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా కేతిరెడ్డి వ్యవహారం వైసీపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.